అంగుళరత్నం సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 846 30th July 2024 ఏం జరిగిందో చూద్దాం. డాక్టర్ కళ్యాణ్ వంశీ చేతికి వాచ్ తీస్తూ ఉంటాడు. ఈలోగా పర్స్ కింద పడి దానిలో వర్ష ఫోటో బయటికి కనిపిస్తుంది. తులసమ్మ మళ్ళీ కళ్యాణ్ చూస్తే కష్టమవుతుంది. అసలుకే సీతని అభిమానిస్తున్నారు. ఇప్పుడు వంశీ ప్రేమించిన అమ్మాయి వర్ష అని సీత అని తెలిస్తే తప్పుగా అర్థం చేసుకుంటారు అని గబుక్కున ఆ పర్స్ తీసి దాస్తుంది. వాచ్ తీసిన తర్వాత కళ్యాణ్ వంశీ ప్రేమించిన అమ్మాయి అతనిని అర్థం చేసుకోవట్లేదో ఏమో, వంశీ పరిస్థితి ఏంటో నేను అర్థం చేసుకోగలను. ప్రేమించిన అమ్మాయికి దూరం అవ్వలేక, తనని పెళ్లి చేసుకున్న సమంతకి దగ్గర అవ్వలేక సతమతం అవుతున్నాడు. సమంతకేమో వంశీ అంటే ఇష్టం, వంశీకేమో వర్ష అంటే ఇష్టం. అసలు ఆ వర్ష ఎక్కడుందో ఎలా ఉందో వంశీకి తెలుసో లేదో కూడా నాకైతే అర్థం కావట్లేదు. తన కోసమే బతుకుతున్న వంశీ వర్ష ఎక్కడ దూరం అయిపోతుందో అని డిప్రెషన్లో ఇలా తాగుడికి బానిసవుతున్నాడు అని తులసమ్మతో చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు డాక్టర్ కళ్యాణ్. వంశీ వర్షాన్ని వదలనంటున్నాడు. మీరేమో సీతని కావాలనుకుంటున్నారు, సీత ఏమో సమంతని వంశీని కలుపుతా అంటుంది. ఈ కథ ఎటు తిరుగుతుందో, ఈ రంగుల రత్నం ఎటు మలుపు తిరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బాబు అని మనసులో అనుకుంటుంది తులసమ్మ. ఇంకా శంకర్ ప్రసాద్ నిద్రలో దగ్గుతాడు. అది విని వర్ష వెంటనే పరిగెత్తుకొని వచ్చి, అయ్యో తాతయ్య దగ్గుతున్నారు, వాటర్ లేదు అని గబగబా వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పక్కన పెడుతుంది. వర్ష తన మనసులో ఇలా అనుకుంటుంది, నేనెవరో మీకు తెలియకపోయినా సరే వర్ష పేరు మీద ఆస్తులు కొంటున్నారు, నా కోసం మీ మొదటి ముద్ద పక్కన పెడుతున్నారు, ఎంత ప్రేమ చూపిస్తున్నారు. ఇంత గొప్ప ప్రేమకు దూరమైనందుకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం తాతయ్య, నేనే వర్ష అని మీకు తెలిసినప్పుడు మీరు తట్టుకోలేరు. ఈ నిజం ఎప్పటికీ బయటికి రానివ్వను అని తన మనసులో అనుకుంటుంది వర్ష బాధపడుతూ. నా ముందే మీరు వర్ష గురించి మాట్లాడుకుంటుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేనే మీరు వెతుకుతున్న మనవరాలి అని చెప్పేయాలన్నంత ఆనందంగా ఉంది. ఆ నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అని, ఈ నిజం ఎప్పటికీ మీకు తెలియనివ్వను అని మాటిస్తున్నాను తాతయ్య అని మనసులో అనుకుంటుంది. శంకర్ దగ్గుకి గబుక్కను మేల్కొని వాటర్ తాగుతాడు. వర్ష వెళ్ళి దాక్కుంటుంది రూమ్లోనే. నిద్ర లెగవంగానే శంకర్ సమంత వర్షాల చిన్నప్పటి ఫోటో చూసి, అమ్మ వర్ష నువ్వెలా ఉంటావో మాకు తెలియదమ్మా, నువ్వు మాతో ఉంటే బాగుండు అని అనుక్షణం అనుకుంటూనే ఉంటాను. నా ఇద్దరి మనవరాల సమక్షంలో షష్టిపూర్తి చేసుకోవాలని నేను ఎంతగానో అనుకుంటున్నా. నువ్వు ఎక్కడున్నా తొందరగా రా తల్లి, తాతయ్య దగ్గరకు వచ్చేసేయి అని బాధపడతాడు శంకర్ ప్రసాద్ ఆ ఫోటోని చూస్తూ. ఈ తాతయ్య కనుమూసే లోపైనా నిన్ను కల్లారా చూడాలి అని అనుకుంటున్నాడమ్మా, ఎక్కడున్నా తొందరగా వచ్చేసే తల్లి అని అంటాడు. ఆ ఫోటో పట్టుకుని శంకర్ ప్రసాద్ మళ్ళీ పడుకుంటే వర్ష మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్ష రూమ్లోంచి చేర్చుకుంటూ బయటకు వస్తే అప్పుడు పూర్ణ, ఏమైంది వర్ష, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, తాతయ్య నా ఫోటో చూస్తూ నేను రావాలి అని కోరుకుంటుంటే నాకు మనసు పులకరించిపోయింది నానమ్మ. నిన్ను పని మనిషిగాను శత్రువుగాను చూస్తున్నారు, కానీ వర్ష అంటే ఆయనకి ఎంత ఇష్టమో నాకు తెలుసమ్మా. కానీ ఆ భగవంతుడు ఎంత కఠినంగా ఆలోచించాడో, నువ్వెవరో నాకు తెలిసే సమయానికి నిన్ను ఆయన ముందు ఒక శత్రువుగా నిలబెట్టాడు. విచిత్రమైన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంటుంది పూర్ణ. ఇంకా రాణి వాళ్ళ అత్తయ్య బయటకు వస్తారు. రాణి వాళ్ళ అత్తయ్యతో, ఏంటత్తయ్య మాట్లాడాలని ఇక్కడికి తీసుకొచ్చారు, ఇంట్లోనే మాట్లాడుకుంటాం కదా అంటే, లేదు రాణి కోడలకు చెవులుంటాయి అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటుంది రాణి వాళ్ళ అత్తయ్య. నేను చెప్పే మాట నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ తప్పదమ్మా, మమ్మల్ని వదిలే, నేను ఆయన ఎలా బతకాలని ఉంటే అలానే బతుకుతాం, నువ్వు రాధా సంతోషంగా ఉండండి అమ్మా. అంజీ మీ అమ్మగారు తోడుంటారు కదా, మీ ఇద్దరు సంతోషంగా ఉండండి అమ్మా, దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయమని చెప్పడానికే ఇక్కడికి తీసుకొచ్చాను అంటుంది వాళ్ళ అత్తయ్య. నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా చెప్పండి అత్తయ్య, సరిదిద్దుకుంటాను అని రాణి అంటే, వాళ్ళ అత్తయ్య, లేదమ్మా తప్పు మా ఆయన వల్ల జరిగింది, ఆయన పాపంలో సగభాగం నాకు ఉంటుంది కదా, అందుకే ఇలా చెప్తున్నానమ్మా. ఆయన కొండ మీద నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోలేదమ్మా, నీ ప్రాణాలు తీయాలని ప్రయత్నించారు, నిన్ను అనంతలోకాలకి పంపించాలని ప్రయత్నించారు.
కానీ నీ మంచితనం ఆ అమ్మవారి సమక్షంలో నీకు ద్రోహం కలగనివ్వలేదు. నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంది. నా భర్త మీదే కన్నెర్ర చేసింది అంటే అప్పుడు రాణి ఇది మీకెలా తెలుసత్తయ్యా అని అడిగితే, తెలిసేదేముందమ్మా, కొండ మీదకి బోనం నువ్వు ఒక్కదానివే తీసుకెళ్లాలని పంతులు గారు చెప్పారు. మేమందరం కిందే ఉన్నాము. నువ్వు బోనం పెట్టి కొబ్బరికాయ కొట్టే టైంలో ఆయన నిన్ను వెనక నుంచి తోసేయాలని ప్రయత్నించారు. ఆ క్రమంలోనే ఆయన పడిపోయారు. ఈ నిజాన్ని నేను గుండెల్లో దాచుకున్నాను. ఇప్పుడు నీకు చెప్తున్నాను, తాళి కట్టిన భర్తని నేను వదిలేయలేను. ఎలాగైనా ఆయనతోటే బతకాలి. కానీ నీకు అవసరం లేదమ్మా, దయచేసి మమ్మల్ని ఇంటి నుంచి పంపించేయండమ్మా అని చెప్తే అప్పుడు రాణి, అత్తయ్య నాకు ఈ విషయం ముందే తెలుసు, జరిగింది ప్రమాదవశాత్తు కాదు అని. కానీ ఒకళ్ళని బాధ పెట్టాలి అనుకుంటే ఆ బాధ మనకే తగులుతుంది అని మావయ్య ఇప్పటికైనా తెలుసుకుంటారని నేను నమ్ముతున్నానత్తయ్య. రాణి వాళ్ళ అత్తయ్య, అమ్మ రాణి, త్యాగానికి కూడా ఒక హద్దంటూ ఉండాలమ్మా. నీ ప్రాణాలు తీయాలనుకున్న వ్యక్తి మీద నువ్వు ఇంకా మమకారం చూపించడం మంచిది కాదమ్మా, అర్థం చేసుకో అని చెప్తుంది. అత్తయ్య, మీరు నాకు అమ్మలా ఆలోచిస్తున్నారు. నా చుట్టూ కవచంలో ఇంతమంది నా వాళ్ళు ఉండగా నాకేం జరుగుతుంది అత్తయ్య? ఈ విషయం నా దగ్గర చెప్పారు కానీ ఆయన దగ్గర చెప్పొద్దు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మీ ఇద్దరు ఎప్పుడు మాతోటే ఉండాలి అని చెప్తుంది రాణి. రాణికి వాళ్ళ అత్తయ్య చేతులెత్తి దండం పెడితే, అత్తయ్య ఇంకేం మాట్లాడకండి, పదండి ఇంటికి వెళ్దామని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. తులసమ్మ వర్షకి ఫోన్ చేస్తుంది. వర్ష గార్డెన్లోకి వచ్చి, ఏంటి తులసమ్మ ఫోన్ చేసావు అని అడిగితే, ఏం చెప్పమంటారమ్మా, వంశీబాబు నిన్న ఫుల్గా తాగేసి బార్లో పడిపోయారంట. బార్ వాళ్ళు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేస్తే బాబుగారు వెళ్ళి ఇంటికి తీసుకొచ్చారు. ఆ బాబుగారు ఎందుకు తాగి పడిపోయారో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. మీరు దూరం అయిపోతున్నారు అన్న బాధని ఆయన తట్టుకోలేకపోతున్నాడు. అప్పుడు వర్ష, లేదు తులసమ్మ, ప్రేమ కంటే పెళ్ళి గొప్పది. ఒక్కసారి పెళ్ళి జరిగిపోయాక ఆ పెళ్ళిని విడదీయాలని ఎవరూ ఆలోచించకూడదు. ఎన్ని అపోహలు అపార్థాలు వచ్చినా సర్ది చెప్పి ఆ జంటని కలపాలి. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. వంశీ సమంత ఒకటవ్వాలి, ప్రేమించిన వాళ్ళందరూ ఒకటవ్వాలి అని లేదు. కానీ పెళ్ళైన వాళ్ళు మాత్రం గత ప్రేమ కోసం విడిపోకూడదు. అప్పుడు తులసమ్మ, మీది ఎంత పెద్ద మనసమ్మ, కానీ మీ మనసును అర్థం చేసుకునే మనస్సు కూడా ఉండాలి కదా. వంశీబాబు సమంతని అంగీకరించే పరిస్థితుల్లో లేడు. ఇంకో సంగతి తెలుసా, నిన్న వంశీబాబు జేబులో పర్సు టేబుల్ మీద పెడుతున్నప్పుడు పడిపోయింది. చివరి నిమిషంలో సార్ చూడకుండా నేను కవర్ చేశాను కాబట్టి సరిపోయింది. కానీ ఈ నిజం ఎన్ని రోజులు దాచగలమమ్మా, ఎప్పుడొకప్పుడు బయట పడిపోతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను అని తులసమ్మ అంటే, వర్ష భయపడక్కర్లేదు తులసమ్మ, వంశీ మనసు మార్చాలి, ఎలాగైనా సరే సమంత వైపు మళ్లించాలి. ఈ విషయంలో నేను విజయం సాధించి తీరుతాను అని అంటుంది వర్ష. మీ మనస్సు ఇంత మంచిది కాబట్టి కళ్యాణ్ బాబు కూడా మీరు తన జీవితంలో ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు. మీరెక్కడున్నా బాగుండాలమ్మా, ఆ దేవుడు మీకెప్పుడు మంచి చెయ్యాలి అని అనుకుంటుంది తులసమ్మ. ఇంకా వర్షకి కత్తి పొడిచినప్పుడు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ శంకర్ ప్రసాద్ వాళ్ళ ఇంటికి వస్తుంది. మహేశ్వరి బయటకు వస్తే, శంకర్ ప్రసాద్ గారు ఉన్నారా అని అడుగుతుంది. మీరెవరు అని మహేశ్వరి అడిగితే, నా పేరు డాక్టర్ సరిత, శంకర్ ప్రసాద్ గారిని కలవాలని వచ్చాను అంటే, కూర్చోండి నేను వెళ్ళి పిలుస్తాను అని లోపలికి వెళ్తుంది మహేశ్వరి. శంకర్ ప్రసాద్ వచ్చి, చెప్పండి అమ్మా, ఏదో మాట్లాడాలి అన్నారంట అంటే, మా హాస్పిటల్లో కొత్తగా కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఓపెన్ చేస్తున్నాం సార్, ఆ ఫంక్షన్కి మీరే వచ్చి రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేయాలి, అందుకే ఇన్వైట్ చేయడానికి వచ్చాను సార్ అని చెప్తుంది డాక్టర్ సరిత. హాస్పిటల్స్ ఓపెనింగ్కి డాక్టర్ని పిలుస్తారు కదమ్మా, మీరేంటి నన్ను పిలుస్తున్నారు అని అడిగితే, సిటీలో ఉన్న టాప్ బిజినెస్ మెన్లో మీ పేరే ముందుంది సార్, మీలాంటి వాళ్ళు వచ్చి ఓపెన్ చేస్తే మంచి జరుగుతుందని మేము నిర్ణయించుకున్నాం అని అంటుంది. ప్లీజ్ సార్ కాదనకండి అంటే, తప్పకుండా వస్తానమ్మా అని చెప్తాడు. కాఫీ తీసుకొని రమ్మని చెప్తాడు మహికి. వర్ష కాఫీ తీసుకొనిరా అని మహేశ్వరి చెప్తే, అలాగేనండి అని కాఫీ పట్టుకొస్తుంది వర్ష. కాఫీ తీసుకొచ్చేది కాస్త డాక్టర్ని చూసి గబుక్కుని దాక్కుంటుంది వర్ష. ఈ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చారేంటి, ఆ రోజు నా మీద జరిగిన హత్యాయత్నం గురించి చెప్పేస్తారు. దాక్కుంటుంది వర్ష. మహేశ్వరి, ఎంతసేపు, కాఫీ తీసుకునిరా వర్ష అని పిలుస్తుంది. ఈలోగా వంటగదిలోకి పూర్ణ వచ్చి ఆ డాక్టర్ని చూసి, వర్ష నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో నాకు అర్థమైంది, నువ్వేం కంగారు పడుకో, నేను ఇస్తాను అని ఆ కాఫీ తీసుకొని వెళ్తుంది. మహి చూసి, ఏంటది నా కాఫీ నువ్వు తీసుకొచ్చావు, ఆ వర్ష ఏమైంది అని అడిగితే, తను లంచ్ ప్రిపేర్ చేయమని చెప్పాను, ఎవరిస్తే ఏముంది అని కాఫీ ఇస్తుంది పూర్ణ.
మీరా మేడం అని డాక్టర్ లెగిస్తే, మా పూర్ణ మీకు ముందే తెలుసా అని అంటాడు శంకర్ ప్రసాద్. కొద్దిగా పరిచయం ఉంది సార్, ఒకసారి ఒక పేషెంట్ కోసం హాస్పిటల్కి వచ్చారు, రాత్రంతా అక్కడే ఉన్నారు, అలా తెలుసు సార్. శంకర్ పూర్ణ వైపు చూస్తే, అదేనండి నా ఫ్రెండ్ కూతురికి ఒంట్లో బాగోలేదని ఒకరోజు నైట్ అంతా హాస్పిటల్లో ఉన్నాను కదా, వాళ్ళ హాస్పిటలే అని చెప్తుంది. అప్పుడు శంకర్ ప్రసాద్, మా వైఫ్కి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ లేండి అని చెప్తాడు. అప్పుడు డాక్టర్, రియల్లీ గ్రేట్ సార్, ఈ రోజుల్లో మన కళ్ళ ముందే ఏమైనా జరిగినా మనకెందుకులే అని వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ ఈవిడ అమ్మాయిని రక్షించడానికి పడిన బాధ నేను కళ్ళారా చూశాను. షీఈ్ రియల్లీ గ్రేట్ సార్ అని చెప్తే శంకర్ నవ్వుతాడు. ఇంకా డాక్టర్ వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పుడు ఫోన్ చూస్తే ఉండదు. ఫోన్ మర్చిపోయినట్టున్నాను అని మళ్ళీ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు అక్కడ వర్షాన్ని చూస్తుంది సరిత. ఆ అమ్మాయి ఇక్కడుందేంటి అని అడిగితే, ఆ అమ్మాయి ఇంట్లో పని మనిషి, ఇందాక కాఫీ తీసుకురమ్మని పిలిచాను కదా తనే అని చెప్తుంది మహేశ్వరి. నేను చెప్పాను కదా మేడం ఒక నైట్ మొత్తం హాస్పిటల్లో ఒక అమ్మాయి గురించి ఉన్నారు అని, ఆ అమ్మాయి ఎవరో కాదు ఈ అమ్మాయే అని చెప్పేస్తుంది డాక్టర్. మరి ఫ్రెండ్ కూతురు అని చెప్పారు కదా, ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి అంటున్నారేంటి అని డాక్టర్ అడిగితే, అదే అండి బయట అమ్మాయి అంటే సరిగ్గా ట్రీట్మెంట్ చేస్తారో చేయరో అని మా వదిన మీతో అలా చెప్పుంటుంది అని మహేశ్వరి అంటుంది. ఏంటి మళ్ళీ వచ్చారు అని మహేశ్వరి అడిగితే, నా ఫోన్ మర్చిపోయాను తీసుకుందామని వచ్చాను అని ఫోన్ తీసుకొని వెళ్ళిపోతుంది డాక్టర్. మహేశ్వరి ఆలోచిస్తుంది ఇంకా. అయితే ఆ రోజు వర్షాన్ని రక్షించింది వదిన అనమాట. వర్ష వల్ల సమంత జీవితం పాడవుతుందని తెలిసి కూడా వదిన ఎందుకు వర్షాన్ని ఇంతలా వెనకేసుకొస్తుంది, ఎందుకు ఇంత తపన పడుతుంది వర్ష కోసం అని అనుకుంటుంది తన మనసులో. అసలు ఈ వర్ష ఎవరో, ఈ ఇంటికి వర్షకి సంబంధం ఏంటో ముందు అది తెలుసుకోవాలి అని మహేశ్వరి తన మనసులో అనుకుంటుంది. ఇంకా అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వంశీ తాగేసి ఉంటాడు. వర్ష వంశీ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి, నువ్వు నా కోసం ఏమీ చెయ్యక్కర్లేదు, సమంతతో కలిసి నీ జీవితం పంచుకో, తనతో సంతోషంగా ఉండు, నువ్వు అలా చేస్తే నేను సీతగా బతికి ఉంటాను, నువ్వు ఒక్క నిమిషం ఆలస్యం చేసినా వర్ష ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది అని వంశీని బెదిరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.